హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్రన్ డైరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఒక తెలివైన కోతి మరియు 2 పిల్లుల గురించి చెప్పుకుందాం. ఒకప్పుడు 2 పిల్లులు నివసిస్తూ ఉండేవి. అవి మంచి స్నేహంగా ఉండేవి. ఒకరోజు వీధిలో వెళుతుండగా వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది. ఆ రొట్టె ముక్కను తీసుకొని 2 సమభాగాలుగా చేయాలి అని 2 పిల్లులు అనుకున్నాయి. కానీ ఆ రొట్టె ముక్కని సమభాగాలుగా ఎవరు చెయ్యాలో ఆ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయాయి. అటుగా వెళ్తున్న ఒక కోతిపిల్ల దీనిని గమనించింది. ఆ కోతిపిల్ల కూడా చాలా ఆకలిగా ఉంది. 2 పిల్లులు గొడవ పడ్డం చూసి వారికి, నేను సమానంగా రొట్టెని వేరు చేస్తాను, మీరు చూస్తూ ఉండండి, మీకు సహాయం చేయాలని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పింది. అది రొట్టెను 2 ముక్కలుగా భాగం చేసింది. కానీ ఒక ముక్క పెద్దగా ఉండడం వలన దానిని సమానంగా చేయడానికి ఒక రొట్టె ముక్కని కొంచెం ఎక్కువగానే కొరికింది. పిల్లులు దానికి ఏమీ చెప్పకుండానే 2వ ముక్క సమానంగా లేదంటూ మళ్ళీ రొట్టె ముక్కని కొరకడం ప్రారంభించింది కోతిపిల్ల. అది కావాలనే రొట్టె ముక్కని పెద్దగా చిన్నగా చేస్తూ రొట్టె ముక్కలంతా చక్కగా తినేసింది. మళ్ళీ చక్కగా పిల్లులు తాములో తాము పొట్లాడుకోకపోతే అవి 2 ఆ రొట్టె ముక్కని హాయిగా తినిండేవి అని గ్రహించాయి. కలిసి ఉంటే కలదు సుఖం.